లక్ష్మీపాలెంలో వెలిసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామిని అంటే దాదాపు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇప్పటికి కూడా చెక్కు చెదరని విధంగా ఉంది. ఇప్పుడు అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి కూడా ఆ స్వామిని దర్శించుకున్నాడు. ఆయన దర్శించుకోవడము ఎంతో భాగ్యంగా ఉంది. ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఎంత ప్రశాంతత కలుగుతుందో మనకు, అదేవిధంగా లక్ష్మీపాలెంలో వెలిసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అదే అనుభూతి కలుగుతుందని చెప్పి డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ చెప్పిన పరిస్థితి. అంటే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి బ్రహ్మోత్సవాలు కూడా ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఎంతో చక్కగా నిర్వహించారని చెప్పి కూడా ఆయన మీడియాతో మాట్లాడిన పరిస్థితి. అసలు ఆయన మీడియాతో ఏం మాట్లాడారో ఒకసారి మనం విందాం. లక్ష్మీపాలెంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం దాదాపు 1000 సంవత్సరముల చరిత్ర కలిగిన ఈ యొక్క దేవస్థానం. ఇది మట్టి రాజుల కాలంలో కట్టారనేదే ప్రతీక ఉంది. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి విగ్రహము తిరుమలలో వెంకటేశ్వర స్వామి లాగానే చూస్తే అలాగానే ఉన్నాడు. తిరుమలలో దర్శనము చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి ఎలాంటి కోరికలు నెరవేరుస్తాడో ఇక్కడ ఈ బద్వేలు ప్రాంతంలో కానీ ఈ పక్కన ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ లక్ష్మీపాలెం ప్రసన్న వెంకటేశ్వర స్వామి కూడా దర్శనము చేసుకుంటే వారి యొక్క బాగోగులన్నీ ఆ దేవదేవుడే చూసుకుంటాడని చాలా ప్రతీక ఉంది. అలాంటిది ఈ కమిటీ సభ్యులు ఈ బ్రహ్మోత్సవాలకి నన్ను ఆహ్వానించడం జరిగింది. దానివలన ఈరోజు వచ్చి ఆ భగవంతుని నేను కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆ వెంకటేశ్వర స్వామిని మా యొక్క బద్వేల్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వారితో పాటు నేను కూడా మా కుటుంబం కూడా బాగుండాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. అది కూడా ఈ కమిటీ సభ్యులు కూడా ఈరోజు ఈ యొక్క తేరు షెడ్డు చేయడం కావాలి అని అడిగారు. కొత్తగా తేరు తయారైంది, షేర్ షెడ్డు కావాలన్నా అని అడిగారు. షేర్ షెడ్డును కూడా నేను నిర్మించి తప్పకుండా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను.